మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సిట్టింగ్ ఎంపీ అరవింద్ నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి రైతులు కూడా ఆయనకు సహకరించారు. ఇంకా చెప్పాలంటే ఎవరికి స్తోమత ఉన్నంత వాళ్ళు చందాలు వేసుకొని నామినేషన్ ఫీజు కూడా భర్తీ చేశారు. సో ఒక్కసారి చందాలు ఇచ్చిన రైతులతో మనం మాట్లాడదాం. ఎందుకంటే పోయినేడాది ఇదే రైతులు చాలా కోపంలో ఉండే, అండ్ కోపంతో కాదు ఒక విరక్తితో ప్రతిసారి కూడా వాళ్ళకి హామీలు ఇచ్చుడు, రాజకీయ నాయకులు వాళ్ళని మోసం చేసుడు అనే ఒక విరక్తి కోపంతో ఏకంగా వాళ్ళే నామినేషన్స్ వేసే పరిస్థితికి వచ్చింది. కానీ ఈ ఏడాది రైతు కళ్ళల్లో సంతోషం చూస్తున్నాం. పసుపు రేటు మంచి వచ్చుడుతోటి ఎప్పుడు పసుపు పంట పెట్టినా కానీ వాళ్ళకి అప్పులే మిగిలినాయి తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు సంతోషంగా ఒక లాభాలతో అయితే లేరు. కానీ ఈ ఏడాది మాత్రం పసుపు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకసారి వాళ్ళతోటి మాట్లాడదాం. అండ్ ఎవరు ఎంతెంత చందాలు ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఇట్లాంటి విషయాలు కూడా తెలుసుకుందాం. అన్న నీ పేరు? గంగారెడ్డి. ఏడికెళ్ళి వచ్చారు మీరు? మేము ఆర్మూర్ మండల్ దేగర్ నుంచి. ఎంత పోయింది సార్ మీ పసుపు? పోయినాయి ఇప్పుడు 16, 15, 17, 18, 14, 12 అంటే 10 నుంచి అట్లా పోయినాయి. పసుపు తిరుగుతున్నాయి మంచిగా. అంటే ప్రతిసారి ఇంతకుముందు ఎట్లుండే 4,000, 5,000 అట్లా ఉండే. ఈసారి కొంచెం మంచిగా ఉన్నది. అరవింద్ సార్ మాట ఇచ్చిండు బోర్డు తెస్తాని, అదే మాట మీద ఇస్తాడని మరి ఈసారి సుగా నిలబడి వచ్చి నామినేషన్కు మనిషికి తోచినంతకి 500, 1000 ఇచ్చి ఇచ్చి మరి ఎప్పుడు మంచిగా ఇట్లా ఉండాలి. ఆయనని గెలిస్తే ఏదైనా మర మంచి పనులు చేస్తాడని ఆశిస్తుంది. ఎంత ఇచ్చినావు నీ కాడ? 1000 రూపాయలు ఇచ్చిన. నీ పేరేందా? నా పేరు నూతుల శ్రీనివాస్ రెడ్డి. నేను ఆర్మూర్ నుంచి వచ్చాను. సో మరి ఈసారి పసుపు రైతులు సంతోషంగా కనిపిస్తున్నారు. అవును, పోయినేడాది ఇదే నామినేషన్కి వచ్చినప్పుడు మస్తు కోపంగా బాధలు వచ్చినారు. అవును. అంటే అప్పుడు పసుపు రైతులు ఎందుకోసం అంటే మేము పండించినటువంటి మా పంటకు అప్పుడు ఏముంది, 2,000 నుంచి 5,000 కంటే మించి ధర లేదు. అప్పుడు ఈ పెట్టుబడి 1,30,000, 40,000 రూపాయలు పెట్టుబడి అవుతే మాకు వచ్చేది మార్కెట్కి తీసుకొని వస్తే 60,000 నుంచి 70,000 మాకు వచ్చేది. ఆ తర్వాత చూస్తే 70,000, 80,000 రూపాయలు ఎకరానికి నష్టపోతూ ఉన్నాం. కనుక అప్పుడు చాలా ఎప్పుడైనా కోపంగా ఉంటే స్వచ్ఛందంగా మేమందరం గ్రామాల వారిగా ఊర్లలో మా గ్రామాభివృద్ధి కమిటీలు ముందుకొచ్చి ఇగో మనం కంపల్సరీ పసుపుకు మద్దతు ధర కావాలా, కనుక మనమే అందరం నామినేషన్ వేద్దామని చెప్పి ప్రతి గ్రామం నుంచి 2, 5 వారు చొప్పున 175 మంది నామినేషన్ వేయడం జరిగింది. మీరు కూడా వేసారు అప్పుడు? ఆ టైంలో మేము వేరే వాళ్ళతో వేయించాం. ఎందుకంటే మా కమిటీలో కంపల్సరీ వేరే వాళ్ళు ఉండాలని చెప్పి వేరే వాళ్ళతో వేయించడం జరిగింది. ఆ వేరే వాళ్ళతో వేయించాం. వేరే వాళ్ళతో వేయించేసి పూర్తిగా డబ్బులంతా మా యొక్క డెవలప్మెంట్ కమిటీ నుంచి పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కూడా వారు మేమందరం కూడా మాకందరికీ మా వాళ్ళకి పోటీ చేస్తే 90,000 వరకు మా రైతాంగానికి ఓట్లు రావడం జరిగింది. అప్పుడు ప్రజలందరూ కూడా ఎందుకోసం అంటే అక్కడ కవిత గారు పోటీ చేస్తూ ఉన్నారు. కవిత గారిని ఓడగొట్టేస్తే, ఎందుకంటే ఈ పసుపు మనం దేశంలో ఒకప్పుడు మా తండ్రులు పసుపు నిజామాబాద్ గంజికి అమ్మడానికి పోతే 1 క్వింటాల్ పసుపు అమ్మితే 1 తులం బంగారం వచ్చేది. ఆ పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు 1 క్వింటాల్ అమ్మితే మొన్నటి వరకు 2019 1 క్వింటాల్ అమ్మితే 4,000 రూపాయలు. ఆ 4,000 ఆ లేబర్లకు కూడా సరిపోయేంత ధర రాలేకపోయింది. మరి ఇలా నామినేషన్ వేసారు అరవింద్ అన్న. సో మీ తరఫున ఎంత ఇచ్చారు? 1000 రూపాయలు ప్రతి ఒక్కరు 1116 ఇచ్చినాము. అంటే ఎవరిష్టం 500, 1000 ఎవరిష్టం 1116 ఇచ్చినాము. ఎందుకోసం అంటే అరవింద్ గారు గత ఎలక్షన్లో ప్రత్యేకంగా ఎక్కడ కూడా నాకు తెలిసి భారతదేశంలో బాండ్ రాసి ఇచ్చిన వ్యక్తి ఎవరు లేకుండ్రి. కానీ అరవింద్ గారే ప్రత్యేకంగా పసుపు బోర్డు నేను తీసుకొస్తానని చెప్పి బాండ్ రాసి ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే, ఎందుకంటే మాకున్నటువంటి సమాచారం ప్రకారం వారు ప్రత్యేకంగా వారు ఎంపీగా గెలిచిన తర్వాత ఢిల్లీలో సంబంధించిన అటువంటి మంత్రులతో వారు ప్రత్యేక పసుపు బోర్డు అనే ప్రకటన అయింది. పసుపు బోర్డు ఏడబెడితే మంచిదని మళ్ళీ ఈసారి అరవింద్ గారిని కోరుకున్నారు మీరు. మేము ఇప్పుడు ఏముందంటే మా ప్రాంత రైతాంగం కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఈ ప్రాంతంలో అత్యధికంగా పసుపు పండిస్తాం కనుక మా యొక్క నిజామాబాద్ సెంటర్లోనే పసుపు బోర్డు పెడితే బాగుంటుందని చెప్పి అరవింద్ గారికి చెప్పడం జరిగింది. అక్కడ కూడా ఈ ప్రాంతంలో పెడతారని వారు ప్రత్యేకంగా సూచనప్రాయంగా కూడా వారు చెప్తున్నట్టు వినరావడం జరుగుతుంది. కానీ పసుపు బోర్డు అయితే ఇప్పటికి ఒక సమస్య కొలిక్కొచ్చింది మీకు. తర్వాత రైతులకు మస్తు సమస్యలు ఉన్నాయి. కేవలం పసుపు రైతులే కాదు, ఇప్పటి వరకు చెరుకు సంబంధించిన ఫ్యాక్టరీ తెలియలేదు. ఇప్పుడు అన్ని ఎన్నికల హామీలు అందరూ కూడా చెరుకు ఫ్యాక్టరీ పైనే పడ్డారు. సో దానికి సంబంధించి ఏమైనా మీరు పెట్టిర్రా ఆయనకు వినతి పత్రం? మాకేముందంటే వాస్తవానికి ఇప్పుడు రెండోసారి వారికి చెప్పడం జరిగింది.
మనకి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు బీఆర్ఎస్ 100 రోజుల్లో తెరిపిస్తానని చెప్పింది, కానీ వారు తెరిపించలేకపోయిన దానికి ఆ ప్రభుత్వం కూడా పడిపోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము రాగానే వెంటనే షుగర్ కేన్లు ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వారు ప్రత్యేకంగా కమిటీ పేరు మీద కమిటీలు వేస్తూ కమిటీల పేరు మీదనే వారు కాలాన్ని జరుపుతూ ఉన్నారు తప్ప ఇప్పటివరకు వాళ్ళు చేయడం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం ఉంది, ఎంపీ గారి మీద కూడా పూర్తిగా నమ్మకం ఉంది. వారు ప్రత్యేకంగా మరి కంపల్సరీ ఎందుకోసం అంటే మేము మొన్ననే పేపర్లో చూడడం జరిగింది, భారతీయ జనతా పార్టీ భారతదేశంలోకి వెళ్ళి 66 షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇక్కడ అరవింద్ గారు గెలిస్తే మళ్ళీ మనకు ఈ ప్రాంతంలో గతంలో చెరుకు ప్రత్యేకంగా బాగా పండేది. ఇప్పుడు కూడా అరవింద్ గారు రెండోసారి గెలిస్తే ఈ ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని చెప్పి మేము వారిని కోరడం జరుగుతూ ఉంది. సో మీరు ఎక్కడ నుంచి ఆర్మూర్ నుంచి మాది. సో మీరెంత ఇచ్చారు చందా? మేము 1500 ఇచ్చినాము. ఒక పసుపు రేటు బోర్డు వచ్చిన దానికి రేటు ఒక మంచిగా పెరిగింది. రేటు మంచిగా పసుపు బోర్డు కనబడుతుంది. పసుపు బోర్డు వచ్చిన రేటు ఇంత పెరిగింది కదా, 5000 6000 ఉండే అంత రాకుండా మంది. ఇప్పుడు అతను ఇప్పుడు 18 నుంచి 20,000 అయితే ఒక కొరికొచ్చేసింది మీకు. సో తర్వాత ఇంకేం కోరుకుంటున్నారు? రైతులకు ఇంకేం ఉండే సమస్యలు ఏంటి? ఉడకబెట్టి పేట సుఖ ఇక్కడ తీసుకొచ్చి ఆర్మూరు మండలం ఇక్కడ పెడతాను సుఖ 600 చెప్పిండు. ఇక్కడ పసుపు ఉడకబెట్టి బయలుదేరా మిషన్లు పేటలు నిజామాబాద్ జిల్లాలో పెడతాను చెప్పిన మాట మార్చుకున్న రైతులందరికీ సంతోషం ఉన్నది. అదొక సూచన ఇచ్చారు మీరు మళ్ళీ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ అరవింద్ గారికి. ఎమ్మెల్యే మా ఎంపీ అయిన తర్వాత గెలిచిన తర్వాత ఇక్కడ మన జిల్లాలోనే పెడతాను చెప్పడం జరిగింది. హనుమాన్లు నా పేరు, ఫతేపూర్ ఆర్మూర్ నుంచి. పసుపు ఇట్లా రేటు మంచిగా ఉంటేనే మంచిగా ఉంటుంది అని మాకు ఆలోచన. పెట్టుబడి పెడతాము, 1000 రూపాయలు ఇచ్చినాం. 1000 రూపాయలు ఇచ్చి అదంతా ఇరిగిపోయాడు పడదా. ఈ పసుపు సంబంధించిన బోర్డు కావచ్చు, పసుపు రేటు కావచ్చు, ఇప్పుడు మంచిగా వచ్చింది. దీని తర్వాత ఇంకేమేమి సమస్యలు ఉన్నాయి? రైతు 4000 5000 నమ్మినప్పుడు అప్పుడు లాస్ అవుతుంటుంది. ఇప్పుడు మంచిగా వచ్చింది రేటు, ఇప్పుడు మంచిగా ఉన్నది. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ అయితే బాగుంటుందని అందుకు కోరుకుంటున్నాం. రైతులకు మొత్తం సమస్యలు ఉంటాయి, కాకపోతే మాకు ధరలు బాగుంటే బాగుంటుంది. ధర లేకపోతే ఏమవుతుంది? మాకు పెట్టుబడి అదుకరండి, లాభం ఉండదు అన్నట్టు. సో ఇది సిట్టింగ్ ఎంపీ అరవింద్ నామినేషన్స్కి చందాలు చేసి మరి దాదాపు 33,800 పైచిలికే రైతులు జమ చేసిన డబ్బులతో ఇవాళ సెట్ 1 నామినేషన్ సంబంధించిన ప్రక్రియ సిట్టింగ్ ఎంపీ అరవింద్ పూర్తి చేసినారు. ఇప్పటివరకు కూడా మనకి చందాలు ఇచ్చిన రైతులతో మనం మాట్లాడినాం. సో ఇది నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుండి.